రాష్ట్రాన్ని పాలించినటువంటి పరిపాలకులు, మీరు కేంద్రంలో మంత్రిగా పనిచేసారు, చాలా అనుభవం ఉంది రాజకీయాల్లో మీకు. కాబట్టి రాష్ట్రం క్షేమం కొద్దీ మీరు వచ్చి మాకు సలహాలు సూచనలు అసెంబ్లీలో ఏమని చెప్పినాం. మేము మా గాంధీ భవన్కి ఇచ్చో లేకపోతే జూబ్లీహిల్స్ ఉన్న ఇంటికి వచ్చో సచివాలయం సీఎం ఆఫీస్ లోపల కాదు, ప్రజావేదిక అయినటువంటి అసెంబ్లీలోకి వచ్చి ఇవ్వమని చెప్పినాం. ఈరోజు నాకు విచిత్రంగా అనిపించింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడా డబ్ల్యూడబ్ల్యూఈ గేమ్ ఆడుతున్నారని సార్ అంటారు. విచిత్రం మేడం ఇది. అంటే నేను ఆ గ్రామం పేరు చెప్పాను, మీకు చూపిస్తా. ఈ గ్రామంలో మీకు ఇది పోస్టర్ కనిపిస్తుంది కదా, బీజేపీ పోస్టర్. ఈ మధ్యలో ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్. ఈయన బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ సర్పంచ్. ఈ పోస్టర్ ఏమో బీజేపీది. ఎట్లా బీజేపీ పోస్టర్లో ఎక్స్ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఆ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నట్టు ఆయన ఫోటోని ఎట్లా వేసి మీరు క్యాంపెయిన్ ఎట్లా వేస్తారో చెప్పండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కొన్ని చోట్ల మేడం కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసిన ఒక్క గ్రామ సభను చూపెట్టుండ్రి, నేను చర్చలో కూర్చుంటా. నేను ఛాలెంజ్ చేస్తా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎక్కడైనా వాటిలో సర్పంచ్ బీజేపీ 13 వార్డు బీజేపీ మేజర్ గ్రామ పంచాయతీ తుంగతుర్తి అసెంబ్లీ హెడ్ క్వార్టర్. ఏమైంది? 13 వార్డులు గెలిచినాయి బీజేపీ, సర్పంచ్ కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ కలిసి పోటీ చేసినాయి వారికి అర్థం కాదు మేడం. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయి, బీజేపీ సొంతంగా సంఖ్యనేని మళ్ళీ అట్లానే మాట్లాడతాడు ఆయన, ఆయనకు అర్థం కాదు. మా నియోజకవర్గం అది, మా నియోజకవర్గమే మీకు పట్టలేదు. 13 వార్డులు బీజేపీ గెలిచింది. ఏమైంది? సర్పంచ్ ఇంకోరు గెలిచారు. కానీ ఆయన సాయిబాబా బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ ఏమైంది? గెలిచిన సర్పంచ్. కానీ మీలాగా పార్టీలు కలిసి ఎన్నికలకు పోలేదు అంటుంటే గెలిచిన ఆయన గురించి చెప్తారు. మాకు వ్యతిరేకంగా 2 పార్టీలు కలిసి పోటీ చేసినా మేము సర్పంచ్ 14-13 గెలిచినాం. రామరెడ్డి గారు కలిసి పోటీ చేశారు, ఐ మీన్ పొత్తులో పోటీ చేశారు. మేము వాళ్ళు కలిసిర్రు, వాళ్ళిద్దరే. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయి అక్కడ. అవునా? గుర్తులే ఉండే కదా, అండర్స్టాండింగ్ మేడం. పోటీ చేసుకున్నాం. ఇగో వారికి అర్థం కాలేదు, విషయం వారికి అర్థం కాలేదు. వారు పట్టిన పట్టు ఒకటే పట్టుకున్నారు. ఉడతకు 3 కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు ఉన్నారు. అట్లా కాదు. అధికారికంగా ఇద్దరు కలిసి ఒక క్యాండిడేట్ పెట్టి ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఏం లేదు. ఓపెన్ గా పార్టీ బేస్డ్ కాదు కదా. పార్టీ బేస్డ్ కానప్పుడు ఎట్లా మీరు పెడతారు? పార్టీ బేస్డ్ కాదు. మరి ప్రోటోకాల్ ఇచ్చి 2 పార్టీల కార్యకర్తలు కలిపి మీటింగ్ పెట్టి మనం ఈ అభ్యర్థిని మనం ఇచ్చేయాలి, మనకి ఇక్కడ ఈ అభ్యర్థిని వదిలేస్తున్నాం, అక్కడ ఆ అభ్యర్థిని వదిలేస్తున్నాం అని వీళ్ళు ఇంటర్నల్ గా కుమ్మకే రాజకీయాలు చేసిండ్రు. దాన్ని మాట్లాడమంటే ఏదో ఎన్నికల్లో నియోజకవర్గం మీకు పట్టలేదు, వదిలేసండి. అయితే నీళ్లు ఏమంటారు, నిన్న నేను మొదట్లో మాట్లాడితే అన్న మా గౌతమ్ అనండి నీళ్ళ గురించి మాత్రమే మాట్లాడాలి, కవిత గురించి ఎందుకు మాట్లాడాలి? నీళ్ళ పేరు చెప్పే 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్నారు మేడం. గదే మేము ఏం చెప్పినాము? 16/7/2025 నాడే చెప్పినాం మేము. ఇది కేసీఆర్ రీడ్రైవింగ్ టు సెంటిమెంట్. నీళ్ళను అడ్డు పెట్టుకొని మళ్ళొక్కసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రంలో రాజకీయం చేయబోతున్నారని ఈరోజు చెప్తలేం మేము. 16/7/2025 నాడే చెప్పినాం మేము ఈ విషయాన్ని. అయితే ఈరోజు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏమన్నారు? నేరుగా నేనే క్షేత్రంలోకి వస్తాను, నిన్నటి నుంచి ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క అన్నారు. అంటే దాని అర్థం ఏంది? కల్వకుంట్ల తారక రామారావు గారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇది ప్రభుత్వానికి నాకు రెఫరెండం అన్నారు కదా. అంటే ఏంటి? ఈ రోజు కల్వకుంట్ల తారక రామారావు గారు నాయకుడిగా ఫెయిల్ అయిపోయాడు. ఈజ్ అ ఫెయిల్డ్ లీడర్. అందుకనే కల్వకుంట్ల తారక రామారావు గారి చేతిలో రాష్ట్రాన్ని పార్టీని పెడితే పూర్తిగా మొత్తానికే ప్రజలు మమ్మల్ని పులి స్టాప్ పెట్టేస్తారని గ్రహించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు
చాలా తొందరగా మేల్కొని ఇమ్మీడియట్గా ఫామ్ హౌస్ నుంచి నందినగర్కి వచ్చి నందినగర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చిర్రు. మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే గదే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి శాసనసభకు రండి సార్, మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్, ఆ స్థానంలో మీరు ఆ స్థానాన్ని అధిష్టిస్తే రాష్ట్రానికి సంబంధించిన లెక్కలు ఒక్కొక్కటి కూడా మేము మాట్లాడతామని ఈ రోజు కూడా చెప్తున్నాం. అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న మీడియాతో మాట్లాడుకుంటూ ప్రధానంగా మాట అన్నారు. ఏమన్నారు? కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని నేను వేచి చూసినా ఇప్పటికి ఆ సమయం అయిపోయింది అన్నారు. అంటే దాని అర్థం ఏంది? కల్వకుంట్ల చంద్రశేఖర్ వారి నిర్ణయం ఏంటి? మనము మినిమం ఒక 2 years కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి టైం ఇవ్వాలన్నదే వారి నిర్ణయం కదా, వారి పార్టీ అధ్యక్షులు కదా. మరి ఎందుకు కల్వకుంట్ల తారక రామారావు గారు, హరీష్ రావు గారు పొద్దున్నే లేచి ప్రభుత్వం పైన విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టినరు? అంటే ఏంటి? డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, ప్రత్యక్షంగానో పరోక్షంగానో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆజ్ఞను, వారు ఇచ్చినటువంటి ఆర్డర్ని వీళ్ళు ధిక్కరించిండ్రు. అంటే వీళ్ళకు పార్టీ లైన్లో వీళ్ళు వాళ్ళ ప్రోటోకాల్ లేని లేదా లేకపోతే వాళ్ళ క్రమశిక్షణను వాళ్ళు ధిక్కరించినట్టే. వచ్చిన ప్రభుత్వానికి టైం ఇస్తామంటే అన్ని రకాలుగా కాదు. ఇప్పుడు కొన్నిటికి కొంత టైం ఉంటుంది. డిసెంబర్ 9లోగా 100 రోజుల్లోగా మేము అధికారంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇస్తామన్నది మీరే కాబట్టి ఆ విషయాన్ని అడిగారు. అట్లాంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు డిఫైన్ చేయలేదు. ఏమన్నారు? కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి వారి స్టేట్మెంట్ మాత్రం చెప్తున్నా నేను. వారు ఒకవేళ ఇన్ని అని చెప్పేసి వాళ్ళు ఏమన్నా క్లాస్ కండిషన్స్ పెట్టింటే నేను మాట్లాడుతున్నాను. వారు డిఫాల్ట్ ఏమన్నారు? కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి అంతే. అది అధినేత గారి నిర్ణయం, దాన్ని మీరు ధిక్కరించారు కాబట్టి విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ చర్యల కింద వాళ్ళిద్దరి మీద కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. అయితే సార్ ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ పాలమూరు గురించి మాట్లాడినారు. ఓకే, గతంలో ముందు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, తర్వాత టీడీపీ అన్యాయం చేసింది అని అన్నారు. దాదాపుగా అటు ఇటు లెక్కలు టీడీపీ 20 ఏళ్ళు అని అన్నారు. మరి ఆ 20 ఏళ్ళ బాధ్యత మీకు కూడా ఉంది కదా. ఆ 20 ఏళ్ళ ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు కదా. ఆ 20 ఏళ్ళ ప్రభుత్వం క్యాబినెట్లా మీరు మంత్రి, ఎందుకు ఆ రోజు మరి క్యాబినెట్ మంత్రి హోదాలో మీరు ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు? వీళ్ళు ఏమన్నా అంటే ఎప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన వీడియోని తీసుకొచ్చి ఇగో చూడండి, టీడీపీలో ఉన్నప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడినారు అని ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ఆ వీడియో మాట్లాడింది ఆయన మంత్రి హోదాలో కాదు మేడం. ఆయన 2021లో డిప్యూటీ స్పీకర్గా రిజైన్ చేసి గజ్వేల్ స్థానం సబ్జెక్టు గారు సిద్దిపేట నుంచి 2001 బైపోల్లో గెలిచి అసెంబ్లీకి వచ్చినప్పుడు యాజ్ అన్ ఎమ్మెల్యే శాసనసభ్యుడు బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు హోదాలో మాట్లాడిండు కానీ మంత్రి హోదాలో మాట్లాడలే. కానీ వీళ్ళ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరగడానికి బాధితుడిని నేను. ఈరోజు మీరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వల్లనే ఏదో ఉద్యమం జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నారు. సార్ మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ అఫీషియల్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు. ఏమని? అయా ఉద్యమంలో జరిగినటువంటి ప్రతి ప్రక్రియకు కూడా నేను క్రియాశీలకంగా ఎక్కడ బాధ్యుడిని కాదు, నేను ఖాళీ మీటింగ్లలో ఊపదంపుడు ఉపన్యాసం మాత్రమే ఇచ్చినా కానీ నేను ఉపన్యాసకుని మాత్రమే కానీ ఎక్కడ కూడా క్రియాశీలకంగా నేను బాధ్యుడిని కాదు అని చెప్పి, క్రియాశీలకంగా నా పాత్ర లేదని చెప్పి కోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు. ఇంతకన్నా ఏం కావాలా మీకు? కాబట్టి ఏంటంటే కాళేశ్వరం విషయంలో కూడా మేమేం దాచిపెట్టలేదు. అసెంబ్లీకి వస్తే పూర్తి వివరాలు ఇస్తామని చెప్పినాం. అసెంబ్లీకి వచ్చిన తర్వాతనే ఇచ్చినాం. అయితే 48 గంటల్లో ఎక్కడన్నారు కిషన్ రెడ్డి గారు అని సార్ అడుగుతున్నారు. జనవరి 2, 2024 నాడు స్టేట్మెంట్లు వారు చెక్ చేసుకోవచ్చు. 48 గంటల్లో ఏమంటారు సిబిఐకి సెంట్రల్కి మీరు ఉత్తరం రాస్తే 48 గంటల్లో మేము అరెస్టు ప్రక్రియను మొదలు పెడతామని కిషన్ రెడ్డి గారు అన్నారు. దానికి సంబంధించిన డేట్స్ చెప్తున్నా, వారు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. అయితే ఏదో కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు అని ఏదో దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు గిట్లా మాట్లాడినందుకే జానారెడ్డి గారు లేచి ఏమన్నారు? కిరణ్ కుమార్ రెడ్డి గారు వ్యక్తిగతంగా తన అభిప్రాయం చెప్తున్నాడా, పార్టీగా చెప్తున్నాడా, ముఖ్యమంత్రి హోదాలో చెప్తున్నాడా, ఏ హోదాలో చెప్తున్నాడో చెప్పాలా కిరణ్ కుమార్ రెడ్డి గారు అని సొంత పార్టీలో ఉన్నటువంటి జానారెడ్డి గారు లేచి ప్రశ్న అడిగినారు. సరే, కొంతమంది ఆంధ్ర నాయకులు అప్పుడు మాట్లాడి తప్పు కదా, మరి సుసాధ్యం చేశారు అనే దాంట్లో ఏం లేదు మేడం. అప్పటికి మేడం అప్పటికే ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి కరెంట్ వైర్ లైన్స్, పోల్స్, ఎలక్ట్రిక్ పోల్స్ అన్నిటికి కూడా దానికి డిపిఆర్లు సిద్ధమైనవి. దానికి సంబంధించిన డిస్కషన్స్ అన్ని కూడా ఆన్ వేలో ఉండే. దాన్ని తీసుకొని వచ్చి దాన్ని వీళ్ళ హయాంలో ఫుల్ఫిల్ అయింది మాత్రమే. వీళ్ళ హయాంలో ఫుల్ఫిల్ అయింది, అంతకుమించి ఏం లేదు. దీని ప్లానింగ్ అంతా కూడా గత ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడే జరిగింది. అయితే ఏందో
కాళేశ్వరం దగ్గర సస్యశ్యామలమైన పంటలు ప్రజలను అడగాలి అన్నారు. ఒక్కసారి మల్లన్న సాగర్ దగ్గర ఉన్న రైతుల దగ్గరికి పోయి సంసారాలకు పనికి రాకుండా కొట్టినటువంటి 3rd డిగ్రీలు ఉపయోగించి సంసారాలకు పనికి రాకుండా కొట్టినటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి కూర్చొని అడుగుదాం ఎంత సస్యశ్యామలమైందో ఆ ప్రాంతం అంతా కూడా. కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పటికి కూడా నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, మీరు అనవసరమైనటువంటి విషయాలకు తవ్వుతే ఇంకా తవ్వే కొద్ది ఏమవుతుంది అంటే, మీరు నీమ్స్లో ఏం చేసినారనేది ఎవరెవరో చెప్తారో నాకు తెలియదు, కానీ నాలాంటి వాడికి ఏం చేస్తారంటే పూర్తి వివరాలు తెప్పించుకొని మీకు జరిగిన మెడికల్కి సంబంధించిన అసిస్టెన్స్ మొత్తం ఇట్లా డాక్యుమెంట్ ఆధారాలతో సహా చూపిస్తే మీరు ఇప్పటికైనా ఉద్యమకారుడు అనే బిరుదాన్ని ఉంది, అది కూడా కోల్పోతారు మీరు. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ అనవసరమైన విషయాల జోలికి పోకుండా ఇప్పటికైనా ఈ రోజుకైనా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీ అనుభవాన్ని పెట్టి శాసనసభకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి మీ అనుభవాలతో సూచనలు సలహాలు ఇవ్వండి. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తే బాగుంటుంది తప్ప అనవసరమైన విషయాల జోలికి వెళ్తే చాలా విషయాలు బయటికి వస్తాయి. దానివల్ల నష్టపోయేది మీరే తప్ప దాంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా ఏం నష్టం జరగదు. ఓకే, ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ వల్ల ఏమైనా తప్పులు జరిగినాయి అనుకోండి, సరిచేయండి, మీకు అవకాశం ఉంది కదా. ప్రజలు మిమ్మల్ని అందుకే అక్కడ పెట్టినారు, సరి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. అది చెప్తే కూడా ఇంకా మీరు అట్లా ఇట్లా ఇదేంది అదేంది అని చెప్పి మీరంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నేను చూసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఫర్ ది ఫస్ట్ టైం మీడియా దగ్గరకు వచ్చి ఐ రిక్వెస్ట్ అన్నారు. ఇంతకుముందు ఏంది అది అని అహంకారంతో మాట్లాడిన ఆయన ఐ రిక్వెస్ట్ అన్నారు. కాబట్టి ఏంటంటే అనవసరమైన విషయాల జోలికి పోవద్దని మాత్రం విజ్ఞప్తి చేసిన పెద్దలకు. రామరెడ్డి గారు ఇందాక నుంచి చేయెత్తుతున్నారు, చెప్పండి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో ఈవెన్ ఇన్ గుజరాత్ ఆల్సో జడ్పీ చైర్మన్లు 37లో 27 కాంగ్రెస్ గెలుచుకుంది, బీజేపీ స్టేట్లో అధికారం